మీరు చేసిన వాటిలో 'ప్రేమ్ రక్షిత్ మాస్టర్' చేసినవన్నీ కూడా టాప్ సాంగ్స్. వాటిలో అవును. చూసుకుంటే 'కొమరం భీముడు' అనేది అంటే ఒక కొరియోగ్రఫీకి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైమ్ నాట్ నాట్ కూడా. అవును. బట్ ఇదేంటంటే సినిమాలో ఉన్న ఎమోషన్ మొత్తాన్ని ఒక్క సాంగ్‌లో చూపించారు. అవును. సో, దాంట్లో కూడా మీరు రిహార్సల్స్ అన్నీ మీరే అవును. చేసినట్టున్నారు కదా! ఎన్టీఆర్ గారు పొజిషన్ హ్మ్. సేమ్ రోజు సేమ్ గెటప్ ఏసుకొని, సేమ్ మేకప్ ఏసుకొని మేకప్ కూడా. సేమ్ మేకప్ ఏస్తాం. రాజమౌళి గారికి ఎప్పుడు ఆ విషన్ చూపిస్తున్నప్పుడు అది ఎగ్జాక్ట్ కనపడితే ఆయన అలాంటి ఒక క్రియేటర్ గదా! హ్మ్. సో, రోజు వెళ్ళి ఆ గెటప్, మేకప్ హ్మ్. ఎగ్జాక్ట్ నాన్నగారికి ఎట్లా ఉంటదో అలా చేసి అది కూడా కంప్లీట్ ప్రీ షూట్ చేసి ఎడిటెడ్ వెర్షన్ తీసుకెళ్ళి హ్మ్. తర్వాత అది షూట్ చేసాం. హ్మ్. బట్ షూటింగ్ లొకేషన్‌లో కూడా తర్వాత మీరే ఉన్నట్టున్నారు మొత్తం షూట్. అవునవును. హ్మ్. సో అవును. ఎగ్జాక్ట్ ఎవ్రీ షాట్ మనం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఉంటాం గదా! హ్మ్. సో, జనరల్లీ మిగతా సాంగ్‌లో కొన్ని అటెంప్ట్ చేసినప్పుడు మనం ఓన్ కాస్ట్యూమ్‌లో ఉంటాం, అన్నీ ఉంటాము. హ్మ్. మీరు చెప్పినట్టు అది అంత ఎమోషన్‌ని, అంత ఒక మెయిన్ ప్లాట్‌ని చూపిస్తున్న ఒక పోర్షన్ కదా! హ్మ్. సో, ఆ సాంగ్ అంతా కూడా అదే సేమ్ గెటప్‌లోనే నేను ఇంకొక అసిస్టెంట్ హ్మ్. ఇద్దరు ఆర్టిస్ట్ గెటప్‌లోనే ఉండి ఓకే. అవన్నీ చేసాం. హ్మ్. సో, ఆ సినిమా గురించి, ఆ సాంగ్ గురించి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా? షేర్ చేసుకోదగిన ఎక్స్‌పీరియన్స్ అంటే? అది ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఎందుకంటే రాజమౌళి గారు లాంటి ఒక్క డైరెక్టర్ దగ్గర నుంచి హ్మ్. మనకొక ఆపర్చునిటీ మన గురుగారు. ఆయన ఎప్పుడు మాక్సిమం రాజమౌళి గారి మూవీలో మన గురుగారు అవును. చేస్తారు. అవును. సో, అలాంటి ఇద్దరు పిల్లర్ ఒక పెద్ద సినిమా ఫేస్ దగ్గర నుంచి మనం పని చేసి మనం నేర్చుకుంటున్నాం గదా! హ్మ్. సో, అంతమందిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రొడక్షన్‌ని ఎలా వాళ్ళు డీల్ చేస్తున్నారు? హ్మ్. అండ్ క్రియేటివ్‌గా దాన్ని ఏ మాత్రం కొంచెం చిన్నం గూడా తగ్గకుండా దాన్ని ఎలా అవుట్‌పుట్‌ని తీసుకొస్తున్నారన్నది ఒక్కొక్క రోజు అది రిహర్సల్ నుంచి, మాస్టర్ గారి దగ్గర నుంచి, హ్మ్. షూటింగ్‌లో రాజమౌళి గారి దగ్గర నుంచి, హ్మ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హ్మ్. ప్రతి ఒక్క టెక్నీషియన్ నుంచి హ్మ్. ఈరోజు ఈ కాన్ఫిడెన్స్ అంతా నాకు ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఆపర్చునిటీ వస్తే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం వచ్చింది రాజమౌళి గారిదే. హ్మ్. అక్కడ చేసిన పని నుంచే. హ్మ్. రాజమౌళి గారు 'బాహుబలి' అండ్ 'ట్రిపుల్ ఆర్' అక్కడి నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ ఇవన్నీ. హ్మ్. అంటే బేసిక్‌గా 'నాట్ నాట్' అనేది అంటే మొత్తం టోటల్ ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది. ఆస్కార్ అవార్డ్స్ కూడా తీసుకొచ్చింది కదా! సో, ఏంటి 'నాట్ నాట్' స్టెప్స్ ఫస్ట్ మీతోనేనా స్టార్ట్ ఎలా ఉండేది? అవును. కంపోజ్ చేసిన తర్వాత? అవును. మనమే ఇప్పుడు మాస్టర్ గారు ఒక మూవ్‌మెంట్ కంపోజ్ చేసి మనకు చెప్పి, హ్మ్. అవన్నీ రోజు ప్రాక్టీస్ చేసి దానికి కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చాం హ్మ్. రాజమౌళి గారి దగ్గర. అవును. ఆ స్టెప్. ఆ హుక్ స్టెప్ కోసం దాదాపు ఆ సాంగ్, 'ఇతర జెండా' ఇవన్నీ కలిపి హార్డ్ డిస్క్‌లో దాదాపు ఒక 100, 200 మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. ఉట్టిగా మూవ్‌మెంట్స్ మాత్రమే. హ్మ్. అది చేసి సార్‌కిచ్చి, హ్మ్. సార్‌కి నచ్చిన మూవ్‌మెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని, హ్మ్. మళ్ళా దాన్ని మనం సాంగ్‌లో సింక్ చేసుకొని, తర్వాత హ్మ్. హీరోస్‌కి రిహర్సల్ ఇచ్చి అలా అవుట్‌పుట్ వచ్చిందది. సో, హ్మ్. అంత బ్యాక్ వర్క్ జరిగింది హ్మ్. దానికి.